సభ్యత్వ నమోదుకు నేడే ఆఖరి గడువు సద్వినియోగం చేసుకోవాలని పార్టీ పిలుపు. జనసేన పార్టీ శ్రేణులకు మరియు జన సైనికులకు ముఖ్య గమనిక. పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చేపట్టిన ప్రతిష్టాత్మక ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటితో ముగియనుంది. పార్టీ ఆశయాల కోసం సిద్ధాంతాల కోసం నిరంతరం పోరాడే ప్రతి కార్యకర్తకు ఈ సభ్యత్వం ఒక గొప్ప వేదిక. పార్టీలో తగిన గుర్తింపు పొందడమే కాకుండా భవిష్యత్తులో నియమించే వివిధ స్థాయిల కమిటీలతో ప్రాధాన్యత దక్కించుకోవాలన్నా, సామాన్య కార్యకర్త నుండి శక్తివంతమైన నాయకుడిగా ఎదగాలన్నా ఉద్యమీ సభ్యత్వం పొందడం తప్పనిసరి. కేవలం రాజకీయ ప్రయోజనాలే కాకుండా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే జన సైనికులు మరియు వారి కుటుంబాల రక్షణ ధ్యేయంగా సభ్యత్వం పొందిన వారికి ప్రత్యేక ప్రమాద బీమా సదుపాయాన్ని కూడా పార్టీ కల్పిస్తుంది. తద్వారా ఆపత్కాలంలో కార్యకర్తలకు ఒక గట్టి భరోసా లభిస్తుంది. కావున ఇంకా సభ్యత్వం నమోదు చేసుకుని వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజే మీ సమీపంలోని సాధక ప్రతినిధులను లేదా స్థానిక నియోజకవర్గం నాయకులను సంప్రదించి వెంటనే మీ సభ్యత్వ నమోదును పూర్తి చేసుకోవాలని పార్టీ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. జేఎస్పీ మార్నింగ్ న్యూస్. గత 5 ఏళ్ల అస్తవ్యవస్థ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయిన అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ ఇమేజ్ను, పతనమైన నమ్మకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో మరియు దార్శనికతతో తిరిగి పునరుద్ధరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే మరోవైపు రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నీటి భద్రత కోసం పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో అడ్డంకులను తొలగించి అటు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను మెరుపు వేగంతో పరుగులు పెట్టిస్తున్నారు. కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పిస్తూ సంక్షేమం మరియు అభివృద్ధిని 2 కళ్లుగా మార్చుకుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మళ్ళీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నారు. జేఎస్పీ మార్నింగ్ న్యూస్. నన్ను సెక్యూరిటీ పక్క దోస్తాడు, అతను తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా,